హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి గ్రేడ్ ఏ ఆఫీసర్స్కి అంటే అసిస్టెంట్ మేనేజర్స్కి నోటిఫికేషన్ అనేది జూలై 14th 2022 రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బ్యాచిలర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్లో కూడా మీరు ఏ స్ట్రీమ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నార్మల్ డిగ్రీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ చేసినట్లయితే కనుక నెక్స్ట్ పీజీ చేసుకుని దాంట్లో కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఐటీ కలిగి ఉంటే కనుక మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది వివరించడం జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటితో సిద్ధంగా ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ క్విక్గా తప్పులు లేకుండా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సైజ్ 20 KB టు 50 KB మధ్యలో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరం అవుతుంది. ఓకే, దీని తర్వాత సిగ్నేచర్ సైజ్ వచ్చి 10 KB టు 20 KB అనేది అవసరం అవుతుంది. సో సిగ్నేచర్ అనేది రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, దాని యొక్క సైజ్ అనేది 20 KB టు 50 KB. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారంగా మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి హ్యాండ్ డిక్లరేషన్ అనేది రెడీగా ఉంచుకోవాలి. దాని యొక్క సైజ్ వచ్చి 50 KB టు 100 KB మధ్యలో ఉండాలి. ఓకే, ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి మీకు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయడానికి అవసరం అవుతాయి. ఫైనలీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీ యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అవి డీటెయిల్స్ ఇవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు రెడీగా ఉండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈజీగా తప్పు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అప్లై చేయడానికి మీరు ఓపెన్ చేయవలసింది ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో మీరు సెబీ రిక్రూట్మెంట్ 2022 అనేది ఒకసారి టైప్ చేయండి. దాని తర్వాత సెబీ 2022 అనేది ఓపెన్ అవుతుంది. లింక్ అనేది క్లిక్ చేయగానే అఫీషియల్ లింక్ అనేది సెబీ రిక్రూట్మెంట్ ఇది లింక్ కనిపిస్తుంది gov.in, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే విండో అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తోటి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకు విండో అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఎట్లా ఓపెన్ అవుతుంది. ఒకసారి కేర్ఫుల్గా మొత్తం స్క్రీన్ అంతా కూడా ఒకసారి చూసుకుని మీ డీటెయిల్స్ అనేవి 1 by 1 ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, స్క్రోలింగ్ బార్తో స్క్రోల్ చేసుకుని మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీ డీటెయిల్స్ అనేవి చూడండి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్, ఇలా మీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, దీంట్లో ఫస్ట్ నేమ్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. మిగిలిన ఫిల్ చేయకపోయినా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవుతుంది. ఓకే, స్టార్ మార్క్ ఉన్నాయి, కేర్ఫుల్గా ఫిలప్ చేయండి. ఫస్ట్ నేమ్ వచ్చి మీ యొక్క నేమ్ మీ 10th క్లాస్ రిజిస్టర్లో ఎట్లా ఉందో సో అదేవిధంగా ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ కూడా యాజ్ టీజ్గా ఎంటర్ చేయండి. ఓకే, దీని తర్వాత ఫుల్ నేమ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మిగిలినవి మీ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే కనుక ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని దాని తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఫిలప్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి మెసేజెస్ వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్ చూసుకుని కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. దీని తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది అన్ని ఎంటర్ చేయండి. సేమ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా చేయించి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఆల్టర్నేట్ ఇవ్వండి, లేకపోతే కనుక ఇవ్వాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది కేర్ఫుల్గా ఉండి ఈమెయిల్ ఐడికి మెసేజెస్ వస్తాయి. సో ఈమెయిల్ ఐడి అనేది కేర్ఫుల్గా 1-2 సార్లు చూసుకుని ఎంటర్ చేసుకోండి, మిస్టేక్స్ లేకుండా. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పక్కన మీరు జీమెయిల్ అయితే జీమెయిల్, హాట్మెయిల్ అయితే హాట్మెయిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి పైన ఏదైతే ఇచ్చారో దాన్ని కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. దీని తర్వాత కింద అది ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ కనిపిస్తుంది. సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక డీటెయిల్స్ అనేవి 1-2 సార్లు చూసుకుని దాని తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి అది చదువుకుని ఓకే అనే దాన్ని క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తారు. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ముందుగా మనం డీటెయిల్స్ అందుకని రెడీ చేసుకుని పెట్టుకోమన్నాం. ఆ సైజులతో రెడీ చేసుకుంటే కనుక మీరు అప్లికేషన్ అనేది క్విక్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది. ఇవి ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే కనుక నోట్ చేసుకుంటే కనుక ఫర్దర్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇదే మీకు మెసేజ్ రూపంలో మరియు మెయిల్ ఐడిలో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ స్కాన్ ఫోటోగ్రాఫ్ అనేది చూస్ ఫైల్ క్లిక్ చేసుకుని మీరు సేవ్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక ఇట్లాగా మీ ఫొటోస్, మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫోటో అనేది అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ పాస్పోర్ట్ మై వ్యాలిడ్ ఫోటో అనేది క్లిక్ చేస్తే కనుక టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది కావాలి కాబట్టి చూస్ ఫైల్, సిగ్నేచర్ అనేది కూడా ఇందాకే సేవ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఈ విధంగా అప్లోడ్ చేయండి. ఓకే, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ చూసుకున్న తర్వాత సిగ్నేచర్కి ఐ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ స్క్రీన్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి వస్తుంది. ఓకే, డీటెయిల్స్ స్క్రీన్లో మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ అని ఉంది. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చదువుకుని ఓకే చేస్తే కనుక నెక్స్ట్ మీరు 40% బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే కనుక డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, నో క్లిక్ చేస్తే కనుక ముందుకు వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక రిలీజియస్, మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ అలా స్క్రోలింగ్ చేసుకుని కిందకు వస్తే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే కనుక మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. కింద డూ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ ఉంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది క్లిక్ చేసుకోండి. ఓకే, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. ప్రిఫరెన్స్ 1, 2, 3 అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి వస్తుంది. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ చూసుకుని ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చుకోండి. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ విజయవాడ ఇవ్వడం జరుగుతుంది. మీరు విజయవాడ అయితే విజయవాడ, విశాఖపట్నం, మీరు ఏ సెంటర్ అయితే నియరెస్ట్గా ఉందో ఆ సెంటర్ అనేది చూసుకుని అప్లై చేసుకోండి. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఆ సెంటర్ ఫర్ ఫేజ్ 2 అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకుని కేర్ఫుల్గా ఒకసారి ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూస్తే డే సెలెక్ట్ చేసుకోండి అండ్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. మీ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అని అడుగుతుంది జరుగుతుంది.
మీకు ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకే, దీని తర్వాత ఒకవేళ పెడితే కనుక డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే కనుక నెక్స్ట్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ అయితే పర్లేదు, మ్యారీడ్ అయితే కనుక స్పౌస్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన విధంగా ఫాదర్స్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్, మీ ఫాదర్స్ నేమ్ అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ మదర్స్ నేమ్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎంటర్ చేయవలసింది అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. ఇందుకోసమే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్తో రెడీగా ఉంటే కనుక డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉండడం జరుగుతుంది. అవి చూసి ఇక్కడ మీరు అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి. సేమ్ యాజ్ ద అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనేది క్లిక్ చేస్తే కనుక అడ్రస్ అనేది కింద కాపీ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ఫర్ అడ్రస్ జిఎస్టీ కమ్యూనికేషన్, పర్మనెంట్ అయితే పర్మనెంట్, కమ్యూనికేషన్ అయితే కమ్యూనికేషన్ ఎంటర్ చేసి జనరల్ కేటగిరీ అయితే కనుక 1000 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మాత్రమే మీరు ఓకే చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు, మీరు ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ ఎంటర్ చేసి మీరు ఎప్పుడు పాస్ అయ్యారో డేటు, మంత్, ఇయర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండడం జరిగింది. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత డెసిమల్ తర్వాత పక్కన 2 డిజిట్స్ వరకు అలౌ చేస్తారు. సో అవి కూడా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ అయితే సెకండ్, ఏదైతే అది ఎంటర్ చేయండి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సేమ్ ఇందాకలాగానే దాంట్లో కంప్యూటర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, మీరు డిగ్రీ చేస్తే కనుక ఖచ్చితంగా పీజీలో కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి ఉండాలి. సో అది కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. బీటెక్ అయితే కనుక పీజీ చేయవలసిన అవసరం లేదు. మీరు ఎస్ట్రీమ్ అయితే ఎస్ట్రీమ్ ఇచ్చుకుని మీరు డేట్ ఆఫ్ పాసింగ్, డేటు, మంత్, ఇయర్ క్యాల్కులేట్ చేసి మీ యొక్క పర్సంటేజెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ కూడా, ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ ఎంటర్ చేయండి. మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వచ్చు. మీరు ఏం జాబ్ చేయకపోతే కనుక నెక్స్ట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ ఒకసారి చూసుకుంటే కనుక మీరు ఒక లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. ఏదైనా ఒక లాంగ్వేజ్కి మ్యాండేటరీ కాబట్టి సో మ్యాండేటరీ అనేది ఫీల్డ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, తెలుగు ఎంటర్ చేసి రీడ్, రైట్, స్పీక్ ఆర్ఎల్స్ మీకు ఇంకా ఏమైనా లాంగ్వేజ్ తెలిస్తే కనుక ఏదైతే అవి ఎంటర్ చేసి రీడ్, రైట్, స్పీక్ అయితే కనుక అవి చెక్ మార్క్ చేయండి. చెక్ మార్క్లో టిక్ పెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఒకసారి వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీ పూర్తి అప్లికేషన్ అనేది ఒకసారి ప్రివ్యూగా రావడం జరుగుతుంది. సో స్క్రోలింగ్ బార్ స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అండ్ మీ ప్రూఫ్స్ అనేవి, మీ అడ్రస్ డీటెయిల్స్, మీ నేమ్ అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ఫీజు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్పెయిడ్ ఉంది. ఇది పెయిడ్ అని ఉంటే మాత్రమే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసినట్టు లెక్క అవుతుంది. సో మీరు ఫైనలీ ఫీజు పే చేస్తే కనుక అది పెయిడ్లోకి మారుతుంది. ఐ అగ్రీ క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే కనుక ఈ డీటెయిల్స్ ఓపెన్ చేసుకుని చూసుకుని ఒకసారి ఓకే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు అప్లోడ్ చేయవలసింది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది రెడీగా ఉంచుకోవాల్సి అని చెప్పాను. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది క్లిక్ చేయండి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది
మీరు ఈ విధంగా కాకుండా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి హ్యాండ్ రెగ్యులేషన్ రేటింగ్ అనేది అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి కిందకి స్క్రోల్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నది యాస్టీస్గా చూసి రాసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత మీరు సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక ఓకే క్లిక్ చేయండి. మీ నెక్స్ట్ స్క్రీన్కి రిడైరెక్ట్ అవుతారు. దీంట్లో బిల్డర్స్ కానీ పేటిఎం కానీ మీరు ఏదైతే అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో సో దానికోసం మళ్ళీ సెక్యూరిటీ కోడ్ అనేది ఓపెన్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ అయితే క్యూఆర్, ఏదైతే దాంతో స్కాన్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మీ యొక్క అమౌంట్ అనేది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. సో దీని తర్వాత అమౌంట్ పేడ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ చేయవలసిన ప్రొసీజర్ ఏంటంటే సేమ్ ఇందాకలాగానే సెబీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. ఈసారి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉంది కాబట్టి వాటితో సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ అనేది సేవ్ చేసుకుని ఫర్దర్ డీటెయిల్స్ కోసం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు సెబీ అప్లికేషన్ అనేది మీ ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు. మీ మొబైల్లో చేసుకోవాలనుకుంటే కనుక గూగుల్ క్రోమ్లో 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ వెర్షన్ పెట్టి కూడా ఇంటి వద్ద నుంచి చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.